మిమ్మల్ని బట్టి సంతోషించాలి, ఆయన మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలి, మిమ్మల్ని కూడా దీవించాలి. మిమ్మల్నే కాదు, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని, మీ బంధువుల్ని, మీ రక్త సంబంధికుల్ని, మీ చుట్టుపక్కల వారిని ఆయన ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు వేరే కాడికి వెళ్తారు పనులకి, వాళ్ళకు కూడా యేసయ్య మాటలు చెప్పాలి కదా. మీరు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవులకి నా సువార్త చెప్పండి అని. ప్రతి ఒక్కరిలో ఉంది బాధ్యత. ఒక పాస్టరే లేదు, ప్రతి ఒక్కరి మీద ఆయన భారాన్ని పెట్టినాడు. దేవుడు ఏమని తెలుసా, నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు చేసినావా, నువ్వు నిర్వర్తించినావా. ఆయన మనకు ఒక పని అప్పచెప్పినాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామమ్మా, ఇక్కడికి వచ్చి మనం ఆరాధిస్తున్నాము. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఇప్పుడు యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఈ గ్రామంలో, ఇల్షాల గ్రామంలో యేసయ్య మనల్ని ఇక్కడ ఏర్పరచుకున్నాడు. ఆయన మనుషులు వింటున్నారా లేదా అని కాదు, దేవుడు మనల్ని పైనుంచి చూస్తున్నాడు. ఎలాగంటే, నేను అప్పచెప్పిన పని నా బిడ్డలు నమ్మకంగా చేస్తున్నారా లేదా, అది నేను చెప్పిన పని నా బిడ్డలు నమ్మకంగా చేస్తున్నారా లేదా. వినడం వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అండి, అది మనం ఏం చేయలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు ఒక విత్తనం వేసామండి, అది ఫలించి నీరు పోసి అభివృద్ధి చేసేది ఆయనే.